ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, ఎవరికో భయపడే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండంటే తప్పకుండా మన వర్గీకరణ చేస్తారు. దీని మీద ఎలాంటి సందేశాలు లేవని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, మరి మీకు ఎందుకంటే హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ వచ్చినటువంటి సీఎం గారు మాదిగ జాతి చేయబట్టే ఈ రోజు రాజకీయాలలో ఉన్నా, మాదిగలు లేకపోతే నా రాజకీయ జీవితమే లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి తప్పకుండా వారు ఒకటే మాట అన్నారు, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని మాట ఇచ్చింది. కాబట్టి మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారిని కలిసి చేసే విధంగా కృషి చేస్తున్నారు. తప్పకుండా మరి 7వ తారీఖు నాడు పెద్దలు చెప్పినట్టు ఎవరి డప్పు వారు తీసుకొని మరి మన జిల్లా నుంచి, ముఖ్యంగా పాత జిల్లా నుంచి 5,000 మంది మాదిగలం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడే లీడర్లు ఉన్న దగ్గర తప్పకుండా వారి సహాయ సహకారాలు అందించే విధంగా అందరూ కృషి చేస్తూ తప్పకుండా హైదరాబాద్ లో మరి మనం చేసేటటువంటి సాంస్కృతిక ఈ కార్యక్రమం ద్వారా మాదిగల సంబంధించినటువంటి మరి ఏబిసిడి వర్గీకరణ బలాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, మరి కొందరు వ్యక్తులు కాంగ్రెస్ యొక్క భావజాలాలు తెలియని వ్యక్తులు మరి కూలీల లెక్క ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ కులాలకు సంబంధం లేని వ్యక్తులు ప్రచారం చేస్తూ మన మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే రేవంత్ రెడ్డి గారు చేస్తారని, చేసే విధంగా కాంగ్రెస్ నాయకత్వం అంతా పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.